సో, ఇందులో మనం సెకండ్ సెమిస్టర్ రైటింగ్ స్కిల్స్‌కి సంబంధించి ఒక 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి ఈమెయిల్ రైటింగ్, తర్వాత మనకి రిపోర్ట్ రైటింగ్‌లోంచి షార్ట్ క్వెషన్ అనేది అడగడం జరుగుతుంది. 7 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిపోర్ట్ రైటింగ్ అనే క్వెషన్ అనేది రిపీటెడ్‌గా అడుగుతున్నారు. దాని గురించి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. లెటర్ రైటింగ్, తర్వాత డైలాగ్ రైటింగ్, డైరెక్షన్స్. సో ఇవి ప్రాక్టీస్ చేసి ఉంటే ఓకే. ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయకపోతే వాటికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ విని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా రాయాలనేది ఒక అవగాహన తెచ్చుకొని రాస్తే సరిపోతుంది. సో ఇందులో మనం ఈమెయిల్ రైటింగ్కి సంబంధించి ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి షార్ట్ ఆన్సర్ కింద ఇస్తే దాంట్లో మనం ఏం ఎలిమెంట్స్ రాయాలనేది మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో అవి హెడ్డింగ్స్ అనుకుంటాం మనం. ఆ హెడ్డింగ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకొని బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్ యూ షుడ్ రైట్ సమ్ ఇన్ఫర్మేషన్. అక్కడ మనం రాయాల్సింది ఏంటంటే ఈమెయిల్ రైటింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ఆన్సర్ కింద 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేసేటప్పుడు మన మైండ్లో ఉండాల్సిన అంశాలు ఏంటంటే ఆ క్వశ్చన్ అనేది అడిగిన దాన్ని బట్టి మనం అక్కడ ఏం చేస్తాం, మనం అక్కడ సబ్జెక్ట్ అనేది రాస్తాం. క్వశ్చన్ అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన మ్యాటర్ని మనం అక్కడ రాస్తాం. తర్వాత మనకి రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని రాస్తాం. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఆర్ మ్యాటర్ రిలేటెడ్ టు క్వశ్చన్ అనేది అట్లా రాస్తాం కదా. అక్కడ ఏం రాయాలంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఏదైతే మనకి క్వశ్చన్ ఇస్తారో దానికి రిలేటెడ్ మనం రాయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో దానికి సంబంధించిన వివరణ అనేది మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్కి మనం థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ అనేది రాస్తాం మనం. ఇవి మనం బేసిక్ ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. యూ పర్చేజ్డ్ ఏ వాచ్ ఫ్రమ్ ఏ బ్రాండ్ స్టోర్. ఇట్ వర్క్డ్ ఫైన్ ఫర్ 2 days but has stopped working since then. Write an email to the company telling it about your problem and a replacement request for the same. అంటే మనం ఒక పర్చేజ్ చేసిన వాచ్ అనేది ప్రాపర్గా పని చేయట్లేనప్పుడు ఆ వాచ్ కంపెనీకి మనం ఈమెయిల్ చేయడం ఎట్లా అనేది క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే, సో అక్కడ మనం ఆ సబ్జెక్ట్లో ఏం రాస్తాం, మనం వాచ్ రిపేర్ గురించి. సో మనం రిక్వెస్ట్ ఫర్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ వాచ్ సో అండ్ సో పర్చేజ్డ్ ఆన్ ద డేట్ అనేది సబ్జెక్ట్లో రాస్తాము. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని రాస్తాం. అక్కడ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏం రాస్తాం, మనం వాచ్ అనేది ఏ షాప్లో పర్చేజ్ చేసాం, ఏ డేట్లో పర్చేజ్ చేసాము. సో మనకి ఇట్ వర్క్డ్ ఫర్ 10 days ప్రాపర్లీ. లేటర్ ఆన్ ఇట్ డిడ్ నాట్ ఫంక్షన్ వెల్, ఇట్ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ వెల్. సో దాని ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అండ్ సిన్సియర్లీ అనేది రాస్తాం మనం. తర్వాత ఇది ఈమెయిల్ రైటింగ్కి సంబంధించి. తర్వాత 7 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ ఏ రిపోర్ట్. సో మనకి రైటింగ్ ఏ రిపోర్ట్కి సంబంధించి 7 స్టేజెస్. ఇందులో మనకు రైటింగ్కి సంబంధించి షార్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్లానింగ్ అండ్ రీసెర్చ్. సో మనకి ఏదైనా ఒకటి రాయాలనుకున్నప్పుడు గ్యాదర్ డేటా రిలేటెడ్. సో మనకి దానికి సంబంధించిన డేటా అనేది మనం సేకరిస్తాం. అవుట్లైనింగ్ అంటే ఏంది, ఆర్గనైజింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వీ హ్యావ్ కలెక్టెడ్. సో ఏదైతే మనం సేకరించిన సమాచారం ఉంటుందో దాన్ని ఒక ఆర్గనైజ్ చేసుకోవాలి సీక్వెన్స్లో. తర్వాత రైటింగ్ ఏ డ్రాఫ్ట్. రైటింగ్ ఏ డ్రాఫ్ట్ అంటే ఏంది, సో మనకి ఏదైతే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేసుకుంటాం. రివ్యూయింగ్ అండ్ ఎడిటింగ్. సో వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ వీ హ్యావ్
ప్రిపేర్డ్ దట్ వీ షుడ్ రైట్ అండ్ ఎడిట్. సో దాన్ని ఎడిట్ చేసుకుంటాం. తర్వాత ఫార్మాటింగ్. సో ఫార్మాటింగ్ అనేది దేనికి సంబంధించిందంటే ప్రాపర్ స్టైల్ ఆర్ ప్రొసీజర్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ అవర్ రైటింగ్. సో ఏదైతే శైలిని మనం అనుకరిస్తున్నామో అది. తర్వాత ప్రూఫ్ రీడింగ్ అంటే ఏం చేస్తామంటే కేర్ఫుల్ రీడింగ్, చెక్ డస్ ఇట్ హ్యావ్ ఎనీ మిస్టేక్స్, దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయనేది చెక్ చేసుకుంటాం. దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటాం. సో మనకి ఇది 5 మార్క్స్ క్వశ్చన్కి రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో మనకి ఇట్లా మనం బ్రీఫ్గా రాస్తాం. దీస్ ఆర్ ద 7 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ ఏ రిపోర్ట్ అని రాస్తాం. ప్లానింగ్ అండ్ రీసెర్చ్, అవుట్లైనింగ్, రైటింగ్ ఏ డ్రాఫ్ట్, రివ్యూయింగ్ అండ్ ఎడిటింగ్, ఫార్మాటింగ్, ప్రూఫ్ రీడింగ్, ఫైనలైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అంటే మనం ఎవరికైతే ఆడియన్స్ని మీట్ అవ్వాలనుకున్నామో వాళ్ళకు పంపించడం మనం తయారు చేసిన రిపోర్ట్ని. సో ఈ 7 పాయింట్స్ రాస్తే కూడా మనకి 3 ఆర్ 4 మార్క్స్ 3 మార్క్స్ వచ్చేస్తాయి. సో గుర్తుపెట్టుకొని వీలైతే దానికి డిస్క్రిప్షన్ ఇవ్వండి, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ పాయింట్స్ రాస్తే కూడా ఓకే. తర్వాత మనకి లెటర్ రైటింగ్ అనే దానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో అన్నీ మనం ఇప్పుడు మోడ్రన్ లెటర్ రైటింగ్లో సో మనకి ఇక్కడ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రాయొచ్చు. సో మనకి ప్లేస్ ఒకటి రాస్తాం, అడ్రస్ అనేది రాస్తాం, దాని కింద డేట్, తర్వాత మేడం ఆర్ సార్. సబ్జెక్ట్ సో మనకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఒక 2 లైన్స్ డిస్క్రైబ్ చేస్తాం. దానికి తర్వాత కంటెంట్లో మనం ఇక్కడ ఏం రాయాలంటే అక్కడ అడిగిన క్వశ్చన్ని బేస్ చేసుకొని ఏదైతే ఇన్ఫర్మేషన్ దేని గురించి అయితే లెటర్ రాయమని కాన్సెప్ట్ ఇచ్చారో దానికి సంబంధించి 5 to 8 లైన్స్ మనం డిస్క్రైబ్ చేస్తాం. తర్వాత థ్యాంకింగ్ యూ అండ్ యువర్ సిన్సియర్లీ అనేది రాస్తాం. ఇది లెటర్ రైటింగ్కి సంబంధించి డిస్క్రిప్షన్. తర్వాత మనకి డైలాగ్ అనేది కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్లో కానీ తర్వాత లాంగ్ ఆన్సర్లో కానీ వచ్చినా కూడా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి డైలాగ్ అనేది రాసినప్పుడు మనం అది ఎవరి మధ్యలో ఉంది అనేది మనం ఆలోచన చేసి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉందా, తర్వాత కస్టమర్ అండ్ షాప్ కీపర్ ఉందా, టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యలో ఉందా, తర్వాత మనకి లీడర్ అండ్ ఫాలోవర్ మధ్యలో ఉందా. సో దాని కాన్సెప్ట్ని ఫ్రేమ్ చేసుకొని గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్, తర్వాత హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఇట్లా రాయడం వల్ల మీకు ఒక 4 డైలాగ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఒక 8 to 10 డైలాగ్స్ అనేవి కాన్సెప్ట్ రిలేటెడ్ ఏదైతే అడిగినరో క్వశ్చన్ దాన్ని బేస్ చేసుకొని మనం రాస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి డైరెక్షన్స్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అడిగినప్పుడు దాన్ని ఎట్లా రాయాలంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి బేస్ చేసుకొని మోడల్ కోసం ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. హౌ డు యూ గెట్ టు ద ట్రైన్ స్టేషన్ అంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి ఏది అనేది అడిగినప్పుడు వాట్ ఈస్ ద రెస్పాన్స్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వీ కెన్ సీ హియర్. యూ కెన్ రీచ్ ద ట్రైన్ స్టేషన్ బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్ ఆర్ ఫాలో మై డైరెక్షన్స్. సో అక్కడ ఏంటిది మనం అడిగినప్పుడు మనం ఈ డైరెక్షన్స్ని ఫాలో అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారు అన్నట్లు చెప్తున్నాం. గో స్ట్రైట్ టు ద ఫ్లవర్ షాప్, టేక్ లెఫ్ట్ ఫ్రమ్ దేర్ అండ్ వాక్ ఫర్ 5 minutes, దేర్ యూ విల్ ఫైండ్ ద వే టు రైల్వే స్టేషన్. సో మనం ఇట్లా మనం గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఒక దారి అడిగినప్పుడు దానికి ఎట్లా చెప్పాలి అనే పద్ధతి ఇక్కడ చూసినాం. సో మనకి రైల్వే స్టేషన్కి అనే దానికి కాకుండా వేరే ఏది అడిగినా కూడా మీ మైండ్లో ఏదైతే ఐడియా ఉంటుందో దాన్ని ఫ్రేమ్ చేసుకొని కూడా మీరు చెప్పడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది మనకి 5 మార్క్స్ క్వశ్చన్ కింద రావడానికి అవకాశం ఉన్నవి. ఈమెయిల్ రైటింగ్ ఒకటి, 7 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ ఒకటి, లెటర్ రైటింగ్, డైలాగ్, డైరెక్షన్స్. ఇవి బ్రీఫ్గా వీటి గురించి ఎక్కువ డీటెయిల్డ్గా చదవకున్న అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న అంశాలు 1 or 2 times రీక్యాప్చులేట్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ వన్స్ యూ కెన్ రీక్యాప్చులేట్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్
all these things in the examination point of view.